ఓకే ఫ్రెండ్స్, ఓకే, నా పేరు జానిరెడ్డి. ఎస్ఆర్ ఓటర్ సర్వే. సో అది నార్మల్గా యాజ్ యూజువల్గా ఎప్పటిలాగానే ఎలక్షన్ కంప్లీట్ అయినాక ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తాను కదా. అయితే మీరు గమనించే ఉంటారు, మన ఇప్పుడు ప్రెజెంట్ 5 స్టేట్స్కి ఎలక్షన్ కంప్లీట్ అయింది కదా. సో నిన్నొచ్చేసి వెస్ట్ బెంగాల్ లాస్ట్ స్టేజ్ ఎలక్షన్ కంప్లీట్ అయింది. అది ఇంతకుముందు కేరళకి, పుదుచ్చేరికి, అస్సాంకి, మరి వెస్ట్ బెంగాల్కి ఒక స్టేజ్ కంప్లీట్ అయింది. నేను ఆ స్టేజ్ కంప్లీట్ అవ్వగానే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాను. సో మళ్ళీ నిన్న ఎస్టర్డే ఈవినింగ్ నేను ఎగ్జిట్ పోల్స్ కంప్లీట్గా రిలీజ్ చేశాను ఆల్ 5 స్టేట్స్కి. సో ఇక్కడ నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను స్టేట్స్కి. సో కేరళ చూసుకుంటే, కేరళలో యూడిఎఫ్ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. యూడిఎఫ్కి క్లియర్గా 70 నుంచి 90 అబోవ్ సీట్స్, 70 to 90 అబోవ్ సీట్స్ వస్తాయి. సో ఇలా కేరళలో యూడిఎఫ్కి అలయన్స్ అనమాట, యూడిఎఫ్ ప్లస్ కాంగ్రెస్ కావాల్సిన క్లియర్ మెజారిటీ వస్తుంది. అట్లాగే ఎల్డిఎఫ్కి 50 నుంచి 55 సీట్స్ వస్తాయి. సో ఇతరులకి ఒక 2 to 3 సీట్స్ వస్తాయి. ఓకే, ఇంకోటి అస్సాంలో ఈసారి ఎలక్షన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకంటే కొంత ఈ పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా, ఈ మహిళా రిజర్వేషన్స్, బీజేపీ కొంత డ్రామా కారణంగా అయితే అక్కడ ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్కి క్లియర్గా 75 నుంచి 80 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. అస్సాంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. పుదుచ్చేరి చూసుకుంటే ఈసారి కాంగ్రెస్తో కూడిన అలయన్స్ 17 to 20 సీట్స్ వస్తాయి. అక్కడ కూడా అలయన్స్తో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. సో పుదుచ్చేరి, కేరళ, అస్సాం మూడిట్లో కూడా కాంగ్రెసే వస్తుంది. ఇంకోటి బిగ్ స్టేట్స్ తమిళనాడు, వెస్ట్ బెంగాల్. తమిళనాడు చూసుకుంటే, తమిళనాడులో వచ్చేసి డిఎంకే ప్లస్ కాంగ్రెస్ 170 నుంచి 180 సీట్స్ క్లియర్గా వస్తాయి. సో అన్నా డిఎంకే, బీజేపీ వాళ్ళకి 60 నుంచి 70 సీట్స్ వస్తాయి. అట్లాగే టీవీకే కొత్తగా పార్టీ పెట్టి పోటీ చేశారు కదా, వాళ్ళకి వచ్చేసి ఒక 5 to 10 సీట్స్ ఆర్ 15 సీట్స్ బిలోనే ఉంటుంది. వెస్ట్ బెంగాల్ చూసుకుంటే మళ్ళీ పబ్లిక్ టీఎంసీ వైపే మొగ్గు చూపుతున్నారు. అక్కడ వచ్చేసి టీఎంసీకి 180 నుంచి 190 సీట్స్ అబోవ్ ఉంది, అబోవ్ సీట్స్ వస్తాయి. అక్కడ గవర్నమెంట్ ఖచ్చితంగా టీఎంసీ ఫామ్ చేసింది. బీజేపీకి వచ్చేసి 80 నుంచి 100 బిలోనే ఉంటాయి. సో కాంగ్రెస్కి వచ్చేసి 25 to 30 సీట్స్ వెస్ట్ బెంగాల్లో వస్తాయి. ఇవి ఎగ్జిట్ పోల్స్, ఎస్ఆర్ ఓటర్ సర్వే ఎగ్జిట్ పోల్స్ అప్డేటు. ఓకే, సో అయితే మీరు చూసే ఉంటారు, చాలా సర్వేలు అది కొంచెం అటుగా ఇటుగా ఇస్తున్నాయి. కానీ ఈ 5 స్టేట్స్లో ఇండియా కూటమి క్లియర్ మెజార్టీ సాధిస్తుంది. మొత్తంగా చూసుకుంటే 5 స్టేట్స్లో ఇండియా కూటమి ప్రభావం క్లియర్గా మీకు కనిపిస్తుంది మే 4th కౌంటింగ్ అయినాక. ఓకే, సో అది ఎస్ఆర్ ఓటర్ సర్వే ఎగ్జిట్ పోల్స్. సో ఓకే, థ్యాంక్ యూ.